శ్రేష్టమైన నామము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గొప్ప నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్న ఈ ఉదయకాల సమయమందు మీరు ప్రేమించిన జంగాలపల్లి గ్రామములో మీ పరిశుద్ధ మందిరంలో ఇలాగ మేమందరము చేరగలిగి నేను స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ చేరవచ్చిన మీ ప్రేమికులందరినీ ఆశీర్వదించి ఈ దినము మీ యొక్క ఆత్మ చైతన్యములను నింపి వాక్యము చేత బలపరిచి మీ కొరకు బ్రతకగలిగిన జీవితాలు మాకిచ్చి అపజయములో నుండి జయమును మాకిచ్చి కాపాడమని యేసు గొప్ప నామమును బట్టి వేడుకొని పొందుకుంటున్నాము స్వామి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమా, ప్రభు క్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ ప్రభు యొక్క దీవెనలు ఆశీర్వాదములు మనకు మన కుటుంబాలకు కలుగునుగాక. మరి ఈ దినము మనం ధ్యానించబోయే అంశము అపజయములో జయము. అపజయములో జయము అనగా విజయము లేని సమయమున, నిరుత్సాహంతో బ్రతుకుచున్న సమయమున, నిస్పృహలతో ఉన్న సమయమున విజయము పొందినప్పుడు మానవ జీవితంలో పొందే ఆనందము, ఆ సంతోషము ఎలాగ ఉంటుంది అనే దానిని బట్టి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. చదవబడినటువంటి యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 9 వచనాలలో గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు ఆ తిబెరియా సముద్రంలో ఆయన వెళ్ళడము మనం చూస్తాం. అదే కదండి వాక్యంలో చదవబడింది. ఈ తిబెరియా మహా సముద్రంలో ప్రయాణాలు యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక మార్లు చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ తిబెరియా సముద్రానికి యేసు ప్రభులకు యేసు ప్రభు శిష్యులకు అనేకమైనటువంటి మంచి సంబంధము కలిగినటువంటిది. ఈ తిబెరియా సముద్రము ఈ దినమున ధ్యానాంశంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క తిబెరియా సముద్రంలో ఒక గొప్ప మహా వింత జరగబోతుంది. శిష్యుల జీవితాలలో ఒక పెను మార్పునకు నాంది పలకబోతుంది ఈ తిబెరియా సముద్రం. ఏంటయ్యా అని మనము ఆలోచన చేస్తే, ఈ సృష్టిలో దేవుడు సృష్టించిన సృష్టి అంతటిలో కొన్ని స్థలాలు ఉన్నాయండి. తిబెరియా మహాసముద్రము, గోల్గొతా, కలవరి కొండ, అలాగనే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలకు జీవము లేవు, కానీ జీవము లేకుండాను దేవుని చేత సృష్టింపబడినటువంటి ఈ యొక్క గొప్ప స్థలాలు దేవుని సేవలో పాలి భాగస్థులుగా ఉంటూ దేవుని మహిమపరచడము మనము చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుని చేత నిర్మింపబడి దేవుని చేత పుట్టింపబడిన మనము ఎంత మటుకు దేవుని సేవలో ఉపయోగపడుచున్నామో, ఎంతవరకు దేవుని యొక్క ఉన్నత పిలుపునకు తగినట్లుగా మనం జీవించి ఆ దేవుని యొక్క మాటను మనం నెరవేర్చగలుగుతున్నామనేటువంటి ఆలోచన ఈరోజు మనలో రావాలి. అనగా ఈ యొక్క ప్రదేశాలలో లేక ప్రాంతాలను చూస్తే ఒక గొప్ప మార్పు లేక పెను మార్పు శిష్యుల జీవితాలలో గొప్ప గొప్ప ఆ యొక్క మార్పులకు నాంది పలికినటువంటి స్థలమే ఈ తిబెరియా మహాసముద్రం అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఒక్కొక్కరికి ఒక స్థలం ఉంటుందండి. అయ్యా నువ్వు ఎక్కడ మార్పు పొందావు అంటే ఫలాని ఏమంటారండి, నేను గుత్తిలు పోయాను, గుత్తిలో నా మనసు నేను మార్చుకున్నా అని ఒక స్థలం పేరు చెప్తారు. ఇంకొకరు ఎక్కడంటే నేను ఆ యొక్క ప్రవీణ దగ్గరికి వెళ్ళాను, బెల్లంపల్లికి అంటారు. ఇంకొకరు ఏమంటారు, కలవరి ఆ యొక్క సతీష్ దగ్గరికి పోయానంటారు. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లు చెప్పి ఆ పేర్లను బట్టి మేము ఆ చోట మార్పు చెందాము, ఆ చోట దేవుడిని నమ్ముకున్నాము అని అంటారు. కానీ జంగాలపల్లె గ్రామం అంతటికి మార్పు చెందడానికి జంగాలపల్లె గ్రామ మందిరమే ఒక దేవుడి సన్నిధి మందిరము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ చోటనే అనేకులు మార్పులకు నాంది పలికారు. ఈ చోటనే అనేక జీవితాలు మార్పు పొందాయి. ఈ చోటనే అనేక జీవితాలకు దేవుడు వెలుగును ప్రసాదించాడు. అనగా అన్ని సన్నిధానముల కన్నా లేక అన్ని ప్రదేశాల కన్నా అన్ని ప్రాంతాల కన్నా దేవుని సన్నిధి, దేవుని చెంత చేరడమే చాలా ప్రశస్తమైన పరిశుద్ధమైన సన్నిధి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని ప్రదేశాల కన్నా నువ్వు ఏ ప్రాంతంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, అలాంటి చోటికి వెళ్ళిన మార్పుని నువ్వు చెప్పవచ్చు. కానీ వాటన్నిటికన్నా ప్రభు యొక్క సన్నిధానము చేరడము, ప్రభు యొక్క సన్నిధే ఒక గొప్ప మార్పునకు
నాంది పలికే స్థలం అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఈ దినము. ఇంతవరకు నీ మార్పు చెందలేదంటే, ఒకవేళ చెందకుండా ఉన్నామో, ఈ దినం చెంగాలపల్లి గ్రామ మందిరమే నీ జీవితానికి పెను మార్పుగా నాంది పలకాలి. నీ బ్రతుకుకు, నీ కుటుంబానికి, నీ యొక్క భవిష్యత్తుకు ఒక గొప్ప మార్పు తీసుకొచ్చే ఆ తిబేరియా సముద్రం ఎలాగైతే శిశువుల జీవితాలకు మార్పు కలిగించిందో, శిశువుల భవిష్యత్తును మార్చిందో, అలాగనే ఈ దినం వాక్యం వినుచున్న నీవు ఈ మందిరం లోపలనే నీ బ్రతుకుకు ఒక గొప్ప మార్పు రావాలి. ఈ చోట మనం చూసుకున్న సమయంలో తిబేరియా సముద్రం వద్ద శిష్యులందరూ గుమికూడి ఉన్నారు. ఎలాగ ఉన్నారంటే, యేసు ప్రభుల వారి వద్ద లేడు. ఆయన మరణించాడు. అంతకు మునిపే 2 సార్లు వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. అయినా వారు ఎంటున్నారంటే నిస్సృహలలో. అంటే మామూలుగా నిస్సృహలు అంటే ఎవరు మాకు లేరు అనేటువంటి ఆలోచనలు, ఎవరు మమ్మల్ని ఆదరించేవారు లేరు, మాకు దిక్కు లేరు, ఏంటి మా భవిష్యత్ అని ఆలోచన చేస్తూ ఏమి చేయాలో ఆదరించేవాడు లేడు, హక్కున చేర్చుకునేవారు లేరు, ఎలాగా అని ఆలోచన చేస్తూ ఒక దుఃఖముఖకులై లేకుంటే బాధను అనుభవిస్తూ అలాగనే అందరూ ఆలోచన చేస్తున్నారు. ఈ తిబేరియా సముద్రం దగ్గర ఆలోచన చేస్తూ ఉంటే శిష్యులలో ప్రథముడైనటువంటి పేతురుకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని వచ్చింది? నేను చేపలు పడతా అని చెప్పాడు. ఎవరితో? తక్కిన శిష్యులతో చెప్పాడు. నేను చేపలు పడతా అని పేతురు చెప్తే మిగతా వాళ్ళు ఏమన్నారు? మేము కూడా నీతో పాటు వస్తామన్నారు. మేము కూడా నీతో పాటు వస్తామన్నారు. పోయారు. సముద్రంలో, తిబేరియా మహాసముద్రము, ఆ దోణి మీద వెళ్ళారు. వలలు విసిరి వేశారు. చేపలు ఎప్పటి నుండి పట్టారు? ఉదయం మొదలుకొని తెల్లవారు రాత్రి వరకు చేపల కోసం తిరిగారు. ఒక్క చేపైనా దొరికిందా? వారికి ఒక్క చేపైనా దొరకలేదు. తిబేరియా సముద్రమే చేపలకు ప్రసిద్ధి. అందులో పేతురు, యాకోబు, ఆంద్రియా వీళ్ళందరూ కూడా చేపలు పట్టడంలో మహాదిట్టలు. తిబేరియా సముద్రంలో ఎక్కడ చేపలు దొరుకుతాయి, పెద్దవి చిన్నవి ఎక్కడ దొరుకుతాయని బాగా తెలిసినటువంటి వారు. కానీ తెలిసినటువంటి మహామహులైన వీరు తెల్లవారులు పగలంతా వేసినా కూడా చేపలు దొరకలేదు. ఎందుకు దొరకలేదండి? తిబేరియా సముద్రమే చేపలకు ప్రసిద్ధి. అందులో చేపలు పట్టే పోయిన వారు ఇది ఇంకా బాగా పట్టడంలో నిష్ణుతులు, బావుగా ప్రఖ్యాతి చెందినటువంటి వారు. అయినా వీరికి చేపలు దొరకలేదు. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే ప్రభు ఏమని చెప్పాడంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడిన మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం అండి. 19వ వచనం త్వరగా చదవాలి, ఆలస్యం లేకుండా. ఆయన నా వెంబడి రండి, మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏమన్నాడండి? ఇదే తిబేరియా సముద్రం వద్ద ఉన్నటువంటి శిష్యులను చూసి, అయ్యా మేము నా వెంబడి రండి, ఇదిగో మీరు ఇంతవరకు చేపలు పడుతుంటున్నారు, చేపల ద్వారా జీవనాధారం చేస్తున్నారు, ఇక మీద మీరు చేపలు పట్టిన అవసరం లేదు, మిమ్మల్ని అందరినీ నేను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానంటే ఉన్న పాటున ఆ యొక్క దోణిలను, వారి వలలను, వారి జీవనాధారాలను వదిలిపెట్టి ఎవరిని వెంబడించారు? యేసు ప్రభువును. యేసు ప్రభు ఎందుకు పిలిచారండి? జాలరి 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 వా యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా? జాలరి 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 వా యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా? ఒంటరిగా ఉన్న వారిని ఒడివడిగా పిలిచావా? ఒంటరిగా ఉన్న వారిని ఒడివడిగా పిలిచావా?
యేసుని వెంబడించారు. జీవనాధారమైన వలనన్నీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు యేసు కనపడకుండా ఉంటే తిరిగి ఏమంటున్నాడు? తిరిగి పాత జీవితానికే వారు బయలుదేరాడు. ఒకసారి దేవుని పిలుపు చేత పిలువబడిన తర్వాత, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీవు పొందిన తర్వాత, ఆయన గొప్ప ఆశీర్వాదములకు కర్తగా నీవు ఉన్న తర్వాత, తిరిగి నీ పాత జీవితానికి, పాపరోగ జీవితానికి, నీ నికృష్టమైన జీవితానికి తిరిగి నీవు వెళితే నీ జీవితంలో విజయాలను నీవు అందుకొనలేవు. విజయాలు నీకు దొరకవు. అందుకే వారు రాత్రంతయు చేపలు పట్టినను, ధనవంతులు పట్టినను, ఒక్క చేప వారికి తిరిగి పాత జీవితాన్ని కోరుకున్నాను. ఆ జీవితమే వారికి చాలనుకున్నారు. యేసు మాటలు విన్నారు, వెంబడించారు. యేసు ఉన్నంత కాలము సంతోషంగా ఉన్నారు. ఆయన లేనప్పుడు ఏం చేశారు? తిరిగి మాకు పాత జీవితమే కావాలి అనుకున్నారు. అయితే దేవుడు ఎందుకయ్యా ఆయన పిలిచిందంటే, శిష్యులను మిమ్మల్ని మనుషులను బట్టే జాలంగా నేను చేస్తాను. మీరు మనుషులు బట్టే చాలరు అనగా, సముద్రంలో చేపలు పట్టడంలో మీరు ఎంత తిట్టలో, ఏ చేప ఎక్కడ దొరుకుతుందో ఆ చేపల పేర్లన్నీ కూడా మీకు తెలుసు. కానీ ఈ లోకమనే సముద్రం ఉన్నది. రకరకాల చేపల లాంటి తత్వము, మనస్సుత్వము, రూపురేఖలు కలిగిన మనుషులు ఉన్నారు. వారిని మీరు పట్టుదల తప్పక మీకు నేను ఆశీర్వాదం ఇచ్చి పంపుచున్నా. ప్రతి బిడ్డ మనసును మీరు మార్చాలి. ఈ లోకమనే సముద్రంలో వివిధ రకాలైన భిన్న తత్వాలు, భిన్న రూపాలు, భిన్న మనస్తత్వాలు కలిగిన ఆ వ్యక్తులను మీరు దేవుని వైపు తిప్పగలగాలని చెప్పాడు. మాట విని వెళ్ళారు. కానీ ఇప్పుడు మాటను మరిచారు. దేవుడు లేడేని మాటను మరిచిపోయారు. మరిచిపోయి సొంత ప్రయత్నాలు మొదలు పెట్టారు. అనగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మరిచి, ఆ ఆశీర్వాదాలు నీవు వద్దనుకొని తిరిగి నీ ప్రయత్నాలను నీవు కొనసాగిస్తే నీవు ఏమనుకున్నా భూలోకంలో సాధించుకో లేవు. ఒకవేళ సాధించాలని అనుకుంటే అది నీకు మరణానికి దారి తీస్తాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిన్ను మరణములకు అవి నడిపించేటువంటి మార్గములే. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆలోచన నీవు తీసుకున్నా, ఎలాగో నీవు బ్రతికినా చివరికి నీ జీవితము మరణమునకు దారి తీస్తుంది. బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో 25వ వచనంలో, ఒకని మార్గము ఒకనికి వానికి యథార్థముగా కనబడును కానీ చివరి మరణములకు దారి ఏంటంట? నేను ఎంచుకున్న మార్గం కరెక్ట్. పేతురు ఏమనుకున్నాడు? అయ్యా నేను చేపలు పడుతున్నా, నువ్వు పోతే నేను ఎందుకు రప్పా? కానీ రాత్రి పగలు పట్టిన చేపలు దొరకలేదు. మానవుడు ఏమంటున్నాడు? బైబిల్ చెప్తుంది, మహాజ్ఞాని అయిన సొమ్ముడు 16:25, ఒకని మార్గం వానికి యథార్థముగా కనబడును కానీ చివరికి మరణములకు దారి తీస్తుంది. నువ్వు ఎన్నుకునే మార్గం ప్రభువును కాదన్నప్పుడు నీ జీవితానికి అది ఏం మిగులుస్తుందండి? మరణమే మిగిలిస్తుంది. తర్వాత ప్రభువే చెప్పాడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఏమని చెప్పాడంటే, ఆయన తిరిగి మృత్యుంజయుడై లేచిన తర్వాత, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం దయచేసి చదవండి. 16:15 మార్కు. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ధన్యత వాళ్ళకి ఇచ్చారండి. ఏమంటున్నాడు? మొదట మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తారని బ్రతికిన సమయాన్ని చెప్పాడు. ఇప్పుడు రెండవసారి కనపడినప్పుడు ఏమని చెప్పారంటే, అయ్యా సర్వలోకమునకు సర్వ సృష్టికి వెళ్ళాలి, మీరు వెళ్ళి ఏం చెప్పాలి? సువార్త ప్రకటించాలి. మరి సువార్త ప్రకటించి అనేకులను బాప్తిసానికి మీరు మరి వారిని ఒక మాటల ద్వారా రేకెత్తించాలి, లేకుంటే పురిగొల్పాలి. తర్వాత వారు రక్షింపబడతారు. రక్షింపబడిన వారికి శిక్ష పడుతుంది కనుక ఈ పని మీరు చేయాలి అని చెప్పారు. అనగా ఒక ధన్యకరమైన జీవితం, అనేక పాప జీవితాలకు మరి మంచి మార్గం చూపించి దేవుడి వైపు నడిపించాలనేటువంటి కొత్త నిశ్చయముతో దేవుడు వారికి తెలిపితే, వాళ్ళు ఏమంటున్నాడు? దేవుడు లేడు కాబట్టి వాడు ఎట్టన్నా సావని, నాకేమి, నా బ్రతుకు నేను ఎంచుకున్న మార్గము ఈ చేపలు పట్టుకుంటే చాలు నేను బ్రతుకుతాను, ఈ చేపలు ఉంటే చాలు నా కుటుంబం బ్రతుకుతుంది. దేవుడు ఏమన్నాడు? అయ్యా మీరు సువార్త ప్రకటించాలి. నేను మిమ్మల్ని పిలుచుకున్నది సువార్త ప్రకటించడానికి, అనేకులను రక్షణ మార్గంలో నడిపించడానికి, బాప్తిసం ఇప్పించడానికి, అనేక జీవితాలకు వెలుగుమయములు నడిపించడానికి మిమ్మల్ని నేను ఎన్నుకుంటే మీరేం చేశారు? అది మాకు
అవి మాకు వద్దనే వద్దు. మనం మళ్ళీ ఏమంటాము? పాడేమో, ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఎన్న శక్యము కాని పాపం కన్నిమో పొగ వీపు బైబల్ యున్నది నడలేక తోపిల్లు చున్నవాడను బ్రహ్మోదయగను. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయ్యా, నేను ఉన్న పాటలు వస్తాను, పిలిచినప్పుడే వస్తా. పిలిచినప్పుడేమో పోయావు, ప్రభు కనపరాలేదని ఇప్పుడేమో మళ్ళీ జారుకుంటున్నావు, తప్పించుకుంటున్నావు. లోకములోకి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పి, అనేకులకు బాప్తిస్మని చెప్పి, అనేకులను దేవుని మార్గంలో రక్షించమని చెప్పి, అనేకులు మరణించకుండా మీరు బ్రతికించాలని చెప్పితే అవన్నీ మరిచి పాత జీవితానికి, రోత జీవితానికి, పాప జీవితానికి తిరిగి నీవు ప్రయాణం కొనసాగించావు అంటే నీవు అనుకున్న దానిలో విజయము సాధించలేవు. అపజయముతో ఉన్నారు, నిస్సృత ఉన్నారు, నిరశ్రాయులై ఉన్నారు. ఎవరు మాకు దిక్కు లేదులే అనుకున్నారు, మమ్మల్ని రక్షించేవాడు లేదనుకున్నారు. తిరిగి వాళ్ళకేమనిపించింది? అరే, నేను బాగా మారిన తర్వాత ఎవ్వరూ నాతో మాట్లాడలేదంటారు. ఎందుకు మాట్లాడతారండి? అంతకుముందు తాగుతున్నారు కాబట్టి అందరూ మాట్లాడతారు, తిరుగుతున్నారు కాబట్టి అందరూ నీతో తిరుగుతారు. ఇప్పుడు నీవు తిరగల దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి ఏమంటాడు? వాడేందుకు లేదా పాట పోతాడు, అంతేం మాట్లాడతావు, వాడు మన దగ్గరకు వచ్చే కదా అంటాడు. ఈరోజు మళ్ళీ అవన్నీ వదులుకున్నావు కాబట్టి అందరూ మాట్లాడతారు, అందరూ తాగే వాళ్ళు ఉంటారు. రా, అవసరమైతే జమలు పోదాం, ఇంకా అక్కడికి కాకుండా పొద్దుటూరు పోదాం, అదా ఇదంటే ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి తిరుగుదాం. ఒప్పుకోడు దేవుడు. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడండి. నమ్మదగిన దేవుడి మాటలు వినకుండా నమ్మనొల్లని వాడిని నువ్వు నమ్మి వెళ్ళినప్పుడు నీ జీవితంలో నిస్సహాయత చోటు చేసుకుంటుంది, ఒక భయం చోటు చేసుకుంది, నేను ఎలా బ్రతకాలనేది చోటు చేసుకుంది. అదే దేవుడు నీకు తోడై ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే రాత్రంతయు కూడా చేపలు పట్టాడు, దొరకలే, పగలు పట్టాడు, రాత్రి పట్టాడు, ఇంకా పక్కకు వచ్చాడు. పక్కకు వచ్చిన తర్వాత తెల్లవారింది, వాళ్ళ వలలు కడుక్కుంటూ ఉన్నారు. వలలు కడుక్కుంటూ ఉంటే బైబిల్ చెప్తుంది, ఇప్పుడు చదవబడిన మాటలలో యోహాను 21:4 దయనిచ్చి చదవండి. యోహాను 21:4 వచనం. యోహాను చదువున్నా మళ్ళీ. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. చాలు. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని అనగా వారందరూ బయటికి వచ్చారు. పగలు కష్టపడారు, రాత్రి అంతా కష్టపడారు, దొరకలేదు, బయటికి వచ్చారు. సూర్యోదయం అనగా చీకటి పోయింది, ఒక వెలుగు వారికి ప్రసాదించింది, అంధకారము పోయింది. మరి వెలుగుమయమైనటువంటి ఆ వెలుగు వాక్యపులోనికి వాళ్ళు వచ్చినప్పుడు యేసు అనే వెలుగు వారికి ఎదిరికి నిలబడిందండి. సూర్యోదయం ఒకవేళ అనగా చీకటి పోయింది, వెలుగు వచ్చింది. ఆ వెలుగులో లేక చీకటి పోయిన తర్వాత వెలుగుమయమైనటువంటి యేసు వారి ధరిన నిలిచెను. అదే కదా ఉండేది, యేసు వారి ధరిన నిలిచెను. యేసు వారి ధరిన ఉంటే జరిగేది ఏంటంటే తెలుసని, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. కన్నీటి సమయములో తల్లిగా ఉండు, కోపమ సమయములో తండ్రిగా ఉండు.
వెలుగు వచ్చే వేళ వెలుగైనటువంటి దేవుడిని ఎదుట లేక శిష్యుల ఎదుట నిలిచాడు. అంధకారంలో జీవిస్తున్న మన జీవితాలలో, ఈ లోకమనే సముద్రంలో ఉండి విసిగి వేసారుతున్న మన బ్రతుకులలో, మన జీవితానికి ఆధారం లేని సమయంలో, నువ్వు చూస్తున్న సమయంలో నీ దరినే యేసు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నారు యేసు ప్రభు? హృదయమనేడు తలుపు శిష్యులకు చెప్పారయ్యా, మనుషులను బట్టి జాలలుగా చేస్తున్న సర్వ సృష్టికి సర్వలోకములకు వెళ్ళి సువార్త ప్రకటించి బాప్తిసం ఇవ్వండి ఆయన మాటను ఖాతరు చేయకుండా లేక లక్ష్య పెట్టకుండా వెళ్ళారు. అయినా ప్రభువు వారిని బట్టి కోపపడలేదండి, వారిని బట్టి ఉగ్రుడు కాలేదండి, వారిని బట్టి వారిని శిక్షించలేదండి. అయితే బైబిల్ చెప్తుంది, కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడిన మాట దయవుంచి చదవండి. కీర్తనలు 35వ వచనం దయవుంచి చదవండి. కీర్తనలు 35 30వ అధ్యాయము 5వ వచనం. ఎంత ఉందంట దేవుని కోపము? నిమిషము మాత్రమే అంట. ఎంత గొప్ప దేవుడు అండి! మన కోపం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి చూద్దాం. ఇప్పుడు చెప్పాలా ఖచ్చితంగా? మనకు వస్తే కోపము ఎన్ని రోజులు ఉంటుంది? ఒక రోజు ఉంటుందే. కొన్ని సంవత్సరాలైనా అన్న చెప్తున్నాడు, తిన్నము ప్రార్థనకే పోతుంటాం కానీ మాలో ఉండే కోపము, ఆవేశము, కక్షలు అనేది పోనే పోము. సంవత్సరాలైనా ఏమంటారంటే, ఏమైంది బాబు వాడు చేసిన పని నేను మర్చిపోలేకుండా గుండెల్లో వాడనే మాటలు అక్కడే ఉన్నాయంట. ప్రతి ఆదివారం చెప్పిన దేవుడి మాటలు గుండెల్లో లేవంట. కానీ వాడు పిచ్చినోని, వాడు కొట్టినోని, వీడు అనేది వాడు అనేది అవన్నీ మాత్రము గుండెల్లో ఉండి వాడు చూస్తే ఉండలేనంట. ఏంటంట? ఉండలేనంట. వాడు చూస్తే నేను ఉండలేను బాబు, వాడి మొహమే చూడదు అనుకునే. దేవుడు నీ ముఖం చూడడండి. నువ్వు వాడి ముఖం చూస్తావో చూడవో కానీ దేవుడు ఏమన్నాడు? బైబిల్ చెప్పడా, నీ యొక్క రక్త సంబంధికుడు చూసి నీ ముఖము తిప్పుకుంటివా, నీ ముఖము పక్కకు తిప్పుకుంటివా, లేక ద్రోహి అంటివా, దేవుని శిక్షకు నువ్వు పాత్రుడవుతావు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కన్నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. అంటే నీ రక్త సంబంధికుడు చూసి నీ ముఖము పక్కకు తిప్పుకుంటే దేవుని శిక్షకు పాత్రుడవుతావు. దేవుని శిక్షకు పాత్రుడవుతావు. కారణం ఏంటనగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ప్రభువు చెప్తూ ఉంటున్నాడు. ఆయన చెబుతూ ఉంటున్నాడు. శిష్యులు తప్పు చేశారు కానీ దేవుడు వారి మీద కోపపడలేదండి. కానీ ఎవరైనా తప్పు చేసి మన వాళ్ళకు ఏదైనా చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది వాళ్ళ కోపము? సత్యంత వరకు ఉంటుంది కోపము. మర్చిపోరండి. పేరుకు మాత్రము బాగున్నామంటారు, పక్కన వాళ్ళకు వందనాలయ్యా వందనాలమ్మంటారు, వీళ్ళకు మాత్రం చెప్పరు. ఎందుకు? ఆలయానికి శత్రువును ప్రేమించలేని నీవు, క్షమించలేని నీవు, ఆదరించలేని నీవు దేవుని పేరు చెప్పి మోసము చేయమాక. ఒకరోజు తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో దేవుని శిక్షకు నువ్వు గురి కాక తప్పదు. బైబిల్ చెప్తుంది, చదవబడిన వాక్యములో
ఆయన కోపము నిమిషం మాత్రము ఉండును. తర్వాత ఏంటంట ఆయన దయ ఆయుష్ కాలము ఏంటంటే నువ్వు పుట్టిన మొదలు చచ్చటప్పుడు ఆయన ఆయుష్ ఉంటుందంట. కోపము నిమిషం మాత్రమేనంటండి. అందుకే ఈ దినం వరకు నీవు నేను మనందరము తప్పు చేస్తున్నా, తప్పుగా జీవిస్తున్నా, మందిరానికి వస్తున్నా దేవుడు క్షమిస్తున్నాడు కనుకనే మనందరము బ్రతుకుచున్నాం. జీవించేంత వరకు ఆయుష్ కాలమంత వరకు ఆయన దయ మన ఎడల ఉంది. ఆయన దయామయుడు. ఆ దయామయుడు ఈ దయ మన ఎడల ఉందంటే కరుణగల దేవుడి కోపము నిమిషం మాత్రమే. కోపపడతాడు కానీ వెంటనే నిన్ను నన్ను హక్కున చేర్చుకునేటువంటి దేవుడు. ఏం చేస్తాడండి? హక్కున చేర్చుకునేటువంటి దేవుడు, ఆదరించేటువంటి దేవుడు. ఎప్పుడైతే శిష్యుల మాట వినకపోయినను వారిని దరిన పోయి ఆయనే నిలిచాడు. ఆయనే నిలిచాడు వారి దరిన. బైబిల్ చెప్తుంది, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము దయవుంచి చూడండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము హెజ్కేల్ కన్నా ముందు ఉంటుంది చూడండి. ఆమోసు 5:8 త్వరగా చదవాలండి. ఆమోసు 5:8వ వచనం. 5:8 ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశిర నక్షత్రములను సృష్టించిన వాడు, కారు చీకటిని హృదయముగా దేవుడికి ఏం చెప్తుందంటే కారు చీకటిని హృదయముగా మార్చువాడు. అంటే ఏమనండి? తెల్లవారు కారు చీకటి అంటే కారు చీకటి ఎక్కడికి పోవా కూడా ఇబ్బంది పడతామంటారు. అటువంటి కారు చీకటిని కూడా సప్త ఋషి నక్షత్రాలను కలగజేసిన వాడు, ఈ సమస్త నక్షత్రాలను కలగజేసిన వాడు ఈ యొక్క కారు చీకటిని కూడా ఎలాగ చేస్తారంట? ఉదయములాగా చేసేటువంటి గొప్ప దేవుడు. అనగా నీ జీవితంలో అంధకారము ఉన్నదా? అంధకార జీవితంలో జీవిస్తున్నావా? ఇక నేను చిక్కి వేసాడుతున్నా, నాకెక్కడ దారి లేదు అని నీ హృదయంలో బాధపడుతూ నీ హృదయం అంతా చీకటితో నిండి ఉందా? దేవుడు అంటున్నాడు, దానిని తీసివేసి, చీకటిని తీసివేసి ఉదయమును అనగా వెలుగును ప్రసాదించేటువంటి దేవుడును, వాక్యపు వెలుగుతో నేను నింపేటువంటి వాడిని, వాక్యపు శక్తి చేత నేను నింపేటువంటి వాడిని, వాక్యములో నేను నడవ చేసేటువంటి వాడిని అనేటువంటి సత్యాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. అదే దేవుడు అంటున్నాడు, కష్టాలలో, శ్రమలలో, బాధలలో ఉన్న సమయమందు మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు మర్చిపోయేటువంటి దేవుడు కాదండి. ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. శిష్యుల వద్దకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ధరణి వేసిన తర్వాత చీకటి తొలగిపోయింది, వెలుగు వచ్చింది. వాళ్ళని అడుగుతుంటున్నారు, ఏమని? పిల్లలారా మీ వద్ద భోజనానికి ఏమైనా ఉన్నాయా అన్నాడు. పిల్లలారా మీ వద్ద భోజనానికి ఏమైనా ఉన్నావా అని అడిగారు. శిష్యులు యేసు ప్రభువును గుర్తుపట్టలేకపోయారు. ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? కారణం ఏంటంటే వారు రాత్రంతా మేలుకోవడము, ఆ మేలుకువలో వారి శరీరాలు అలసిపోయాయి. ఎవరో అని ఆ వ్యక్తితో వారికి పని లేదనుకున్నారు. ఇంకొకటి నిస్పృహలో ఉన్నారు, నిరాశ్రయంలో ఉన్నారు. ప్రభు వారితో లేదు. వారి జీవితమే గందరగోళంగా ఉందండి. టోటల్ మీద శిష్యుల జీవితం ఎలా ఉంది? గందరగోళంగా ఉంది. ఎవరికి ఎవరో, ఎవరైతే మాకేమి, వాళ్ళైతేనేమి, వీళ్ళైతేనేమి, మాకున్నటువంటి యేసు లేడు అనుకుంటున్నారు. ఈరోజు అనేక జీవితాలలో అటువంటి జీవితాలే ఉన్నాయని. యేసు దగ్గర ఉన్నా, యేసు మనతో ఉన్నా, యేసును గుర్తుపట్టలేని స్థితిలో మనం ఉన్నామంటే మన జీవితం అంతా అంధకారమయముగా ఉంటుంది. యేసును గుర్తుపట్టలేని రీతిగా మన జీవితాలు ఎలా ఉన్నాయి? లోకం వైపు చూస్తూ ఉంటున్నాయి. లోకం వైపు చూసి ఏదో మాకు నిరాశ్రయాలను, మాకు ఆశ్రయం కల్పిస్తారని, లేక ఏమీ లేని మాకు ఏమైనా ఇస్తారని ఆలోచనలో ఉన్నారు. కానీ యేసు ప్రభువును గుర్తించలేని ఆ స్థితిలో వారు ఉన్నారు. అయితే దేవుని వాక్యం తెలియపరుస్తుంటుంది. మత్తయి సువార్త 11:28 వచనంలో చూస్తే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మది లేని మీ జీవితాలకు, స్థిమితం లేని మీ బ్రతుకులకు, హృదయంలో అంధకారముతో ఉండి అనాలోచితంగా ఆలోచిస్తూ బాధలలో ఉండే మీ జీవితాలకు వెలుగు ప్రసాదించాలి అంటే, బాధలు పోవాలి అంటే, కష్టాలు పోవాలి అంటే నా సన్నిధానములకు రండి.
ఎందుకు ఆయన సన్నిధానమునకు రమ్మంటున్నాడంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన మీ తరిని నిలిచేటువంటి దేవుడు, మీతో మాట్లాడేటువంటి దేవుడు. అందుకే మీ భారముతో కష్టముతో ఉన్నారు, రాత్రంతా మేలుకొని ఉన్నారు, మీ బ్రతుకులలో నెమ్మది లేదు, కుటుంబాలలో నెమ్మది లేదు, భార్యాభర్తల మధ్య సంధి లేదు, అలాగే కుటుంబ సభ్యుల మధ్య లేదు, రక్త సంబంధికుల మధ్య లేదు, లోకము ఏ రీతిగా ఉన్నదో తెలియక సతమతమైపోతున్న మీ జీవితాలకు ఒక వెలుగు కావాలి అంటే నా సన్నిధానములకు మీరందరూ తరలి రండి. అయితే ఆయన దగ్గర ఉన్న సమయంలో ఆయన ఎవరు గుర్తించలేకపోయారండి. ఆయనను ఎవరు గుర్తించలేని పరిస్థితులలో ఉన్నారు, తెలుసుకోలేని పరిస్థితులలో ఉన్నారు. అయితే బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఏంటండి, ఎంత మంచి మాట అండి. అయ్యా ఆయనే మీ దగ్గర ఉన్నాడు. ఇంతవరకు చదివాము కదండి, పాట పాడాము. హృదయం అనే తలుపు వద్ద, ప్రకటన 3:21 ఉంది ఏమన్నా, ఇదిగో హృదయం అనే తలుపు వద్ద నిలబడి నేను తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరం వింటారనగా యేసును వెంబడించేవారు, యేసుతో ఉండేవారు, యేసును గ్రహించేవారు ఎవరైతే ఉన్నారో వారు హృదయం అనే తలుపు తీస్తారు. హృదయం అనే తలుపు తీస్తే ఏమొస్తుందండి? ముందు ఈ చర్చ అంతా తలుపులు మూసి లైట్లన్నీ ఆఫ్ చేసింది ఉంటే ఎట్లుంటుంది? లోపల ముప్పు ఉంటుంది. ఒక్కసారి తలుపులు తీసామనుకో ఏమొస్తుంది? వెలుగు వేసండి. నీ నా హృదయం వద్ద రెడీగా ఉన్నాడు. ఐ విల్ గెట్ రెడీ, నా ఓపెన్ యువర్ హార్ట్, మీరు తెరవండి అంటున్నాడు. తెరిస్తే వెలుగు వస్తుందంటే చీకటికి చోటు ఉండదు. అబద్ధాలకు, చెప్పండి, అబద్ధాలకు, అన్యాయానికి, ఈర్ష్యకు, కోపానికి, వ్యభిచారానికి, త్రాగుడుకు, వకాకు, ఇవన్నీ చీకటికి సంబంధమైనటువంటి. ఆయన వస్తే ఇవి మర్చిపోవాలి. అబద్ధం ఆడకూడదు, ఒకరినొకరు ఏమంటారు కొనుక్కోకూడదు కాదండి. భాషలో ఏమంటారు, అది చల్లాడుకోకూడదు, చెట్ల కింద కూర్చొని. ఇవన్నీ మర్చిపోవాలి. ఇవన్నీ మర్చిపోవాలంటే యేసు ప్రభు వెలుగు వచ్చిందంటే ఇవన్నీ పోతాయి. అందుకని ఇవన్నీ మర్చిపోలేకనే ఆయన లోపలికి పిలుచుకోలేకున్నాడు. ఇవన్నీ మర్చిపోలేము. వాడు తిట్టిన మాట, కొట్టిన మాట అన్ని గుర్తుంటుంది, ఇంకొక ఆ మాటలు ఈ మాటలు గుర్తుంటాయి. ఇవన్నీ మర్చిపోవాలి అంటే యేసు రావాలి. యేసు వస్తే మర్చిపోతాం. అయ్యా నువ్వైనా వద్దు కానీ ఇవి మర్చిపోలేము స్వామి. మేము నువ్వైనా రాకపోయినా పర్వాలేదు, ఆదివారం చర్చికి వస్తున్నాం కదా, ఏం కావాలి స్వామి, ఆదివారం చర్చికి వస్తున్నా కూర్చుంటున్నాం చాలు, మళ్ళీ మామయ్యకి ఎందుకు స్వామి, నువ్వు మామయ్యకి వచ్చావన్నీ మర్చిపోవాలి స్వామి. మేము ఏదో బతికేది బతుకుతున్నాము, తినగలం బతుకుతున్నాము, మళ్ళీ మాలకి నువ్వు వచ్చినావు అనుకో, ఇవన్నీ మర్చిపోతే మాతో ఎవరు ఇవన్నీ ఉంటే ఏదో ఇద్దరు ఒక రకాల ఇతరుల గురించి మాట్లాడుకోవచ్చు. అవి మాట్లాడలేదనుకో పక్కన ఏమంటారు, ఏమైపోయి ఈ మధ్య మా దగ్గరికి రాని ఆమె చాలా మా ప్రార్థన పోయినప్పుడు చాలా ఇదే అయిపోయిందిలే. ఏమైపోయిందట? ఇదే అయిపోయిందట. ప్రార్థన పోయి వాళ్ళు ఇదే అయిపోయిందంట. ఇంటికాడ కూర్చున్న వాళ్ళు మాత్రము చెప్పండి, ఇంటికాడ కూర్చున్న వాళ్ళు బాగున్నారట, ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఇదే అయిపోయింది. ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఇది అయిపోయి ఎదిగిపోయారు దేవుడిలో. దేవుడిలో ఎదిగారని వాళ్ళు మంచిని గ్రహించగలిగారు, చెడు ఏంటో తెలుసుకోగలిగారు, ప్రేమ ఏంటో తెలుసుకోగలిగారు, ఆదరించేదేదో తెలుసుకోగలిగారు, దేవుడి ఆశీర్వాదాలు తెలుసుకున్నారు. ఇంటికాడ ఉన్నటువంటి నీకు ఏమిటంటే కదలకుండా ఒక రాయి మాత్రం ఉన్నటువంటి నీకు ఎలా తెలుస్తుందండి దేవుడి గురించి? మేము విన్నాములే మైకులోంచి. ఏం విన్నాం మైకులోంచి వినడం కాదు, మందిరంలోకి వచ్చి విన్నాం. మైకులోంచి వింటే నీ బుర్రకెక్కదండి. మైకులో ఉండి వింటే వంట చేస్తా వింటాం, మంచం మీద పండుకొని వింటాం, 10 మందితో మాట్లాడుతూ వింటాం. కానీ ఇక్కడికి వచ్చే 10 మంది మాటలు ఉండవు. ఒక్కటే ఒక మాట, యేసు మాటే నిన్ను ఆకర్షిస్తుంది, ఆకర్షించబడను నేనే. ఇదేంటి ఆయన చెప్పేది? ఆకర్షించు దేవుడను నేనే. అలాగే ఉండాలి. ఆయన సమీపం ముందు ఉండగానే వెతికి వెంటాడి ఆయనను పట్టుకో. ఆయన దగ్గర ఉన్నాడు. హృదయం అని తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాడు. నీకు తలుపు తీసావాటే దేవుణ్ణి ఒప్పుకున్నావా పిలుచుకుంటావు. దేవుని ఒప్పుకున్నావా పిలుచుకుంటావు. ఒక వ్యక్తిని గురించి చెప్తాను. ఒక వారం క్రితం రోజుల నుంచి ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి. కుటుంబ సమస్య, టీచర్,
వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ మాటిని ప్రొద్దుటూరండి, ఏ ఊరెళ్ళు కాదు, పక్కా రామేశ్వరం వాళ్ళే. వాళ్ళ అమ్మ మాట విని వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. వాళ్ళక్క భర్తను వదిలిపెట్టి ఆ పాపను అన్నపెట్టుకుంటాడు. ఆమె యానిమేటర్గా పనిచేస్తుంది. ఇంటికి రాదు. ఈయన ఎట్లంటే అట్లా చూస్తాడు. ఒక బిడ్డ ఉంది. ఆయన బాధ దేవుడికి చెప్పుకునేది ఒక్కటేగా ఉండేది. నన్ను గురించి ఆయన వివరం చెప్పాడు. పలానా వ్యక్తి ఉన్నాడయ్యా, పోయి కలవమని చెప్పాడు. నీకు చూపిస్తే తెలిసాను అయిపోయాడు. నేను ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి నేను వచ్చాడు. నేను ఉదయాన్నే చర్చిలో ప్రేయర్ అయిపోతానే ఒక టీ బంక్ దగ్గరికి వెళ్తానండి. అక్కడందరూ టోటల్గా రెడీస్ అందరూ కూర్చుంటారు. వాళ్ళ మధ్య దగ్గరికి వెళ్తాను. టీ బంక్ ఒక చైర్ వేసుకుంటాను, కూర్చుంటాను. కళ్ళకు నీళ్ళు వస్తాయి కదా. మనం ఎక్కడ కూర్చోబెట్టారు? ఎక్కడ? రాజులైన